ఎవరి ఇంటికి వెళ్ళినా వాళ్ళు దాన్ని ఎడమ చేత్తో పట్టుకుని బయట విసిరేస్తారు. అందుకే కంగారు పడి ఒక కప్ప ఒక గుడి అంగణంలోకి వెళ్ళి ఇలా దేవుణ్ణి మొరపెట్టుకుంటుంది. ఓ భగవంతుడా, నేనింత మంచిదాన్నైనా కూడా మీరు నాకు ఏమీ ఇవ్వలేదు. ఇదంతా నీ భ్రమ కప్ప. నేను ఎవ్వరికి ఏం చేసినా వాళ్ళకి మంచే చేస్తాను. ఏం ఆలోచించి ఇచ్చారు మీరు నాకు? అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూడా డబ్బిస్తుంది. నెమలి కూడా దాని అందమైన ఈకలు ఇస్తుంది. ఏనుగు దాని దంతాలను ఇస్తుంది. అలా అన్నీ ఏదో ఒకటి ఇస్తాయి. కానీ నేను ఏమీ ఇవ్వలేను. అందుకే నాకు ఎవ్వరూ వాల్యూ ఇవ్వడం లేదు. నన్నెందుకు ఇలా చేశావు నువ్వు భగవంతుడా? నీకేదైతే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? అరే, నా గొంతులో అయితే గోటే ఉంది. దానికి బదులు డైమండ్ ఉంచాల్సింది. ఆ డైమండ్ని చూసి అందరూ నాకు వాల్యూ ఇస్తారు కదా, నాకు డైమండ్ ఇవ్వు. సరే, ఒకవేళ నువ్వు ఇదే విషయం వల్ల నీ విలువ పెరుగుతుందనుకుంటే వెళ్ళు. తథాస్తు. ఇప్పటి నుంచి నువ్వు మొరిగినప్పుడల్లా నీ నోట్లో నుంచి వజ్రాలు వస్తాయి. ఆ మాట వినగానే కప్ప మొరుగుతుంటుంది. అలా అనగానే దాని నోట్లో నుంచి డైమండ్ బయటకు వచ్చి దూరంగా వెళ్ళి పడుతుంది. ఇంకా దాన్ని మెరుపుతో అక్కడంతా వెలుగు నిండిపోతుంది. అది చూసి కప్ప చాలా ఆనందిస్తుంది. అలా ఎగురుకుంటూ ఆ కప్ప మళ్ళీ అదే ఇంటికి వెళ్తుంది. చూడు నాన్న, నువ్వు ఉదయాన్నే దీన్ని ఇంట్లో నుంచి బయటపడేసావు కదా, సాయంత్రం అవ్వగానే అది మళ్ళీ తిరిగి మన ఇంటికే వస్తుంది. అరే, ఈసారి నేను దీన్ని తీసుకెళ్లి దూరంగా ఏదైనా కాడలో పడేసి వస్తాను. అరే, ఈ చమత్కారమైన రాయి. అవునండి, అది ఒరిజినల్ డైమండ్. అరే అబ్బా, ఇలాంటివి 10-12 డైమండ్లు ఉంటే ఎంత బాగుండు. నేను కూడా డైమండ్ నెక్లెస్ చేయించుకుంటాను. అయ్యో. అది వినగానే కప్ప మాటికి డ్రావ్ డ్రావ్ అని అంటుంది. అలా అనగానే దాని నోట్లో నుంచి డైమండ్స్ వస్తూనే ఉంటాయి. అందరూ ఆశ్చర్యపోతారు. భార్య అన్ని డైమండ్లు చేతిలోకి తీసుకుని లెక్క పెట్టి ఆనందంగా ఇలా అంటుంది. అరేవా, ఇదైతే 10-12 డైమండ్లు అయ్యాయండి. నేనైతే నెక్లెస్ చేయించుకుంటాను. ఏమండి, ఈ కప్పని మీరు ఇక్కడి నుంచి బయట పడేయకండి. దీన్ని ఇక్కడే ఉండనివ్వండి. అది వినగానే కప్ప మళ్ళీ డ్రావ్ డ్రావ్ అని అంటుంది. ఇంకా మళ్ళీ ఒకటి తర్వాత ఇంకొక డైమండ్ బయటికి వస్తూనే ఉంటాయి. అరే అమ్మా, ఈ కప్ప ఎన్నిసార్లు మాట్లాడితే అన్ని డైమండ్లు బయటకు వస్తున్నాయి. అమ్మా, మాకు డబ్బులు ఇవ్వు, మేము చాలా గోళీలు కొనుక్కోవాలి. అది వినగానే మళ్ళీ కప్ప డ్రావ్ అని అంటుంది. అలా అనగానే దాని నోట్లో నుంచి డైమండ్లు బయటకు వస్తూనే ఉంటాయి. వాటిని చూసి పిల్లలు ఇలా అంటారు. అరే అమ్మా, ఈ డైమండ్స్ మాకు గోళీలాగా పనిచేస్తాయి. ఒకసారి చూడు ఎలా ఆడతానో. అప్పుడు ఆ బాబు గోటీల్లానే ఒక డైమండ్తో ఇంకొక డైమండ్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా అంటుంది. ఏమండి, మీరు దాన్ని ఇంట్లోకి తీసుకొని పదండి. అది ఈ రోజు నుంచి మనతోనే, నా పిల్లలతో కలిసి ఉంటుంది. అలా అని దాన్ని ఎత్తుకుని ఒక పాపలాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. కప్ప ఇంకా చాలా ఆనందపడుతుంది. దాని ఇంట్లో ఉంచుకొని ఇంటి సభ్యులందరూ కప్పని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంకా ఇప్పుడు కప్ప డైమండ్లు బయటకి తీస్తూనే ఉంటుంది. వాళ్ళు ఆ డైమండ్లన్నింటినీ అమ్మి చాలా ధనవంతులైపోతారు. ఒకరోజు వాళ్ళు పిక్నిక్కి వెళ్ళాలి అని ప్లాన్ వేసుకుంటారు. అమ్మా నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ బాగా డబ్బున్న వాళ్ళు, ఎప్పుడు పిక్నిక్ వెళ్తుంటారు. ఇప్పుడు మనం కూడా ధనవంతులమయ్యాం కాబట్టి మనం కూడా ఓవర్ఫ్లో వాటర్ ఫాల్స్ దగ్గర పిక్నిక్ చేసుకోవడానికి వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. పదండి, కప్పని మనతో పాటు పిక్నిక్ తీసుకుని వెళ్దాం. ఒకవేళ అక్కడేమైనా డబ్బులు తక్కువైతే దీని డ్రాపు మనల్ని కాపాడుతుంది. వాళ్ళు కప్పని కూడా ఒక చిన్న బాస్కెట్లో కూర్చోబెట్టి వాటర్ ఫాల్స్ ఒడ్డున పిక్నిక్కి తీసుకుని వెళ్తారు. అక్కడ కప్ప కూడా పిల్లలతో కలిసి ఎగురుకుంటూ పిక్నిక్ చేసుకుంటూ ఉంటుంది. చీకటి అవ్వగానే ఫ్యామిలీ మొత్తం కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కప్ప కూడా ఒక పక్కనే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే నదిలో నుంచి ఒక భయంకరమైన నాగుపాము బయటకు వస్తుంది. కప్పని చూసి దాని నోట్లో నీళ్లు ఊరుతాయి. వాహ్, చాలా రోజుల తరువాత నేను చాలా శుభ్రంగా ఉన్న కప్పని తినబోతున్నాను. మామూలుగా అయితే కప్పకున్న మట్టి రుచి పోగొడుతుంది. ఇంకా అది పాకుకుంటూ కప్ప పైకి వస్తూ ఉంటుంది.
అంత పెద్ద నాగుపాము బుసలు కొడుతూ ముందుకు రావడం చూసి అందరూ భయపడిపోతారు. అరే బాబోయ్, ఇంత పెద్ద నాగుపాము! కాపాడండి, కాపాడండి! అమ్మా, అమ్మా! అరే అరే పరిగెత్తండి. అరే, నన్ను ఎవరైనా కాపాడండి! కానీ పామును చూసిన భయంతో అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు కప్ప భయపడిపోతుంది. ఇంకా అరుస్తూ అక్కడి నుంచి ఎగిరి పక్కకు వెళ్తూ ఉంటుంది. అది అలా అరవడం వల్ల దాని నోట్లో నుంచి డైమండ్లన్నీ బయటకు వచ్చి అక్కడ ఇక్కడ పడిపోతూ ఉంటాయి. అది చూసి ఆ కోబ్రా దాని డైమండ్ల మీద నుంచి వెంబడిస్తూ దాని వెనకే వెళ్తూ ఉంటుంది. అయ్య బాబోయ్, ఇది ఎప్పటి నుంచో నా వెనకే పడిపోతుంది. అయ్యో, ఏం చేయను, ఎలా తప్పించుకోను? ఎగురుకుంటూ డైమండ్లని చల్లుకుంటూ కప్ప ముందుకు వెళ్తూ ఉంటుంది. నాగుపాము ఆ డైమండ్లని వెంబడిస్తూ కప్ప వెనకాలే వెళ్తుంది. ఎగురుకుంటూ ఎగురుకుంటూ మట్టితో తయారు చేసిన ఒక చిన్న హోల్ దగ్గరికి వెళ్తుంది. ఈ హోలే నన్ను ఆ నాగుపాము నుంచి కాపాడుతుంది. దానికి తెలియదు నేను ఎక్కడున్నానని. ఇంకా ఆ కప్ప హోల్ లోపలికి దూకుతుంది. అప్పుడే ఆ నాగుపాము ఆ హోల్ దగ్గరికి వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడికే కదా ఎగురుకుంటూ వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్తుంది? అది ఎగరగానే దాని నోట్లో నుంచి డైమండ్స్ బయటికి వస్తాయి. ఇక ఆ వెలుగుతో నాకు ఇట్లే తెలిసిపోతుంది అది ఎక్కడుందో. బాబోయ్, ఇలా అయితే ఈ నాగుపాము నన్ను తప్పకుండా పట్టుకుంటుంది. నేను ఎక్కడ దాక్కున్నా దానికి తెలిసిపోతుంది. అందుకే నేను నా అరుపుని ఆపుకోవాలి. ఎలా అయినా చేసి నేను ఇప్పుడు నా అరుపుని ఆపుకోవాలి. అది భయపడుతూ దాని చేతులతో తన గొంతును నిమురుకుంటూ ఉంటుంది. అప్పుడే దాని గొంతు తట్టుకున్నట్టయి టరటరా అని శబ్దం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. డ్రామ్! అలా అనగానే దాని గొంతులో నుంచి ఒక డైమండ్ బయటకు వస్తుంది. ఆ డైమండ్ వెలుగుతో నాగుపాముకి అర్థమైపోతుంది. ఓహో, అయితే ఇది కన్నంలో ఉందన్నమాట. అయ్య బాబోయ్, ఈ డైమండ్ వల్ల నేను నాగుపాము నుంచి తప్పించుకోవడం కష్టమైపోయింది. డైమండ్ లేకపోయి ఉంటే నేను చీకట్లో దాక్కుని నాగుపాము నుంచి తప్పించుకోగలను. కానీ డైమండ్ అయి ఉంటే నేను తప్పించుకునేదాన్ని కాదు. మంచిదైంది, ఇది ఒక కళ. నాకు ఏమీ వద్దు భగవంతుడా, మీరు సరిగ్గా చెప్పారు. మీరు ఎవరికి ఏదైతే ఇచ్చారో దాన్ని బాగా ఆలోచించే ఇచ్చారు అని నాకు అర్థమైంది.